హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరొక డిఫరెంట్ రెసిపీతో ఈరోజు మీ ముందుకొచ్చాను. ఛానల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక 4 చెంచాల ఆయిల్ వేసుకుని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ మీడియం సైజు సన్నగా కట్ చేసుకుని, ఒక 4 పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 సెకండ్స్ మగ్గనిద్దాం. టమాటా చక్కగా మెత్తగా గుజ్జులాగా అయిపోయేంత వరకు మగ్గనిచ్చుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ కాస్త అటు ఇటు కదుపుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఒక 5 మినిట్స్‌కి ఇలాగ ఆయిల్ పైకొచ్చి చక్కగా మగ్గిపోతదండి. ఇప్పుడు మనం ఫ్రెష్‌గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 సెకండ్స్ మగ్గించుకుందాం. ఇదిగోండి, ఒక 5 సెకండ్స్‌కి ఆయిల్ చక్కగా పైకి తేరింది చూడండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం వేసుకొని బాగా ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇదిగోండి. వేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ మగ్గించుకోవాలి. దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇదిగోండి. చక్కగా మూత పెడితే ఆయిల్ పైకి తేరి చక్కగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టార్ ఐటెమ్ వచ్చిందండి, బూందీ. బూందీ చికెన్ కర్రీ. ఈరోజు నేను చేసింది బూందీ చికెన్ కర్రీ అండి. మూత పెట్టి 5 సెకండ్స్ ఉంచి, తర్వాత చిటికెడు గరం మసాలా వేసి, పైన కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే స్టార్ ఐటెమ్ రెడీ అండి. పార్టీ లేదా పుష్ప అన్నట్టు వెరైటీ ఏం లేదా మమ్మీ అంటారండి ప్రతిరోజు మా పిల్లలు. ఈరోజు స్టార్ ఐటెము చికెన్ బూందీ కర్రీ అండి. మా పిల్లలు అదరహో అన్నారండి. మరి మీరేమంటారో చూద్దాం. సబ్స్క్రైబ్.